అంతర్ముఖుల శక్తి వారి నిశ్శబ్దంలోనే ఉంటుంది, కానీ అదే వారి బలహీనత కూడా కావచ్చు. అంతర్ముఖత్వం వల్ల ఖచ్చితంగా చెప్పాల్సినవి చెప్పకపోవచ్చు. మనసులో ఏముందో ఎదుటి వారికి తెలియకపోవటం వల్ల అనుకోని సమస్యలు రావచ్చు. అంతర్ముఖులుగా ఉన్న స్త్రీలు తమ కుటుంబ, ఉద్యోగ, సామాజిక జీవనంలో ఎలా మెలగాలో తెలుసుకుందాం. కొందరు అన్నిటికీ స్పందిస్తారు, కొందరు మౌనంగా ఉంటారు. కొందరిని చూసి ఇతరులు వాళ్ళు మనసులో ఏమీ దాచుకోరు అంటారు. మరికొందరిని చూసి వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేమంటారు. బహుర్ముఖులదే అంటే ఎక్స్ట్రోవర్ట్స్ ఈ లోకం అని ఎక్కువ మంది విశ్వాసం. ఎందుకంటే తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడి నలుగురి దృష్టిని ఆకర్షించే వాళ్ళే గెలుపు సాధిస్తారని ఎక్కువ మంది అభిప్రాయం. అలా కాకుండా కేవలం తమ పని ఏదో తాము చేసుకుంటూ అవసరమైతే తప్ప తమ అభిప్రాయాలను వెల్లడించని అంతర్ముఖులు అంటే ఇంట్రోవర్ట్స్ సాధించే విజయాలు తక్కువ కాదు. ఇవాళ అంటే జనవరి 2న ప్రపంచ అంతర్ముఖుల దినోత్సవం. మీరు ఇంట్రోవర్ట్సా? ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నలకు అవును కాదులలో ఏది చెప్పగలరో చూడండి. మీరు గుంపులో ఉండటానికి ఇష్టపడరా? చాడీలు, పుకార్లు కాకుండా మీకు ఇష్టమైన అంశం గురించే మాట్లాడడానికి ఇష్టపడతారా? మీ చిన్నప్పుడు బంధువులొచ్చిన ఫంక్షన్ల సమయంలో ఎక్కువగా మీరెక్కడున్నారో తెలియనట్టు మసలేవారా? అప్పుడప్పుడు ఒంటరిగా మీ ఆలోచనల్లో మీరుండాలనిపిస్తుందా? మీకు తక్కువగా మృదువుగా మాట్లాడే మనిషి అనే పేరుందా? వీటి జవాబులు అవును అయితే మీరు ఇంట్రోవర్ట్ కిందే లెక్క. అయితే మానసిక నిపుణుల ప్రకారం ఎవరు పూర్తిగా అంతర్ముఖత్వంతో, పూర్తిగా బహిర్ముఖత్వంతో ఉండరు. ఇరు స్వభావాలు అందరిలో ఉంటాయి. అయితే ఒకటి ఎక్కువ పాలల్లో ఉంటుంది. అంతర్ముఖత్వం ఎక్కువ పాలల్లో ఉంటే మీరు ఇంట్రోవర్ట్స్ కిందే లెక్క. ఇవి ప్లస్ పాయింట్స్. అంతర్ముఖులు తమ లోపలి నుండి తాము శక్తిని పొందుతారు. వీరు ఎప్పుడూ తమ మనోభావాలను, ఆలోచనలను గమనించుకుంటూ ఉంటారు. నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకొని సరి చేసుకుంటూ ఉంటారు. ఒక పని మీద లక్ష్యం ఉంటుంది. చాలా మటుకు నిరుపయోగమైన పనుల్లో కాలం వృధా చేయరు. మైనస్ పాయింట్స్: ఏ పనైనా సమర్థంగా చేయగలిగే శక్తి, నైపుణ్యం, ప్రతిభ ఉన్నా అది చేతులతో మాత్రం చూపుతారు. మాటల వల్ల తెలియజేసి ముందుగా అవకాశం దొరకబుచ్చుకోరు. ఒకరిని పొగట్టం, ఒకరితో పొగడ్త వినటం వీరికి దాదాపుగా రాదు. గుంపులను ఇష్టపడరు. వీరి నిశ్శబ్దాన్ని ఎదుటివారు పొగరుగా, నిర్లక్ష్యంగా భావించొచ్చు. నలుగురిని తమ మాటలతో ఆకర్షించే ఎక్స్ట్రోవర్ట్స్ను చూసి వీరు అలా ఉండకపోవటం లోపమేమో అని బాధపడొచ్చు. స్త్రీలు ఇంట్రోవర్ట్స్ అయినప్పుడు ప్రపంచంలో బహిర్ముఖులు ఎంతమందో అంతర్ముఖులు అంతమంది ఉంటారు. అమ్మాయిలు తమ బాల్యంలో ఇంట్రోవర్ట్లుగా ఉంటే వీరికి తక్కువ మంది స్నేహితులయ్యే అవకాశం ఉంది. తల్లితో, తోబుట్టువులతో తప్ప ఎక్కువ మందితో మాట్లాడకపోవచ్చు. కాలేజ్లో ఇలాంటి వారు కాలేజ్లో ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటారు. ఉద్యోగాల్లో వీరు చెప్పిన పని చేసుకుని పోయే వారవుతారు. గృహిణిగా ఎక్కువ మౌనంతో, తక్కువ మాటలతో సంసారాన్ని నిర్వహిస్తారు. అయితే వీటి వల్ల ఏ నష్టము లేకపోయినా అనేక విషయాలు వీరికి నచ్చనప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తారు. వారు ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారో ఎదుటి వారికి తెలియక సతమతమయ్యే స్థితి ఉంటుంది. కుటుంబ పరంగా, వృత్తిగతంగా, పిల్లల భవిష్యత్తు విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీరి నిర్ణయం బాగా ఆలస్యమయ్యి లేదా వెంటనే తేలక చిక్కులు రావచ్చు. ఏం చేయాలి? సుసాన్ కేన్ అనే అమెరికన్ రచయిత్రి క్వైట్ పవర్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అనే పుస్తకం రాసింది. అంతర్ముఖుల మౌనంలోనే వారి శక్తి ఉంటుంది. అదే సమయంలో భర్తతో, పిల్లలతో,
ఆఫీస్ పరివారంతో ఖచ్చితమైన అభిప్రాయాలు వెల్లడి చేయాల్సి వచ్చినప్పుడు తప్పక వెల్లడి చేయాలి. ఇంట్లో కాసేపు ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు అలక, కోపం అనే భావన ఇతరులకు కలగకుండా కాసేపు పుస్తకం చదువుకుంటాను అని చెప్పి ఏదో ఒక పుస్తకం పట్టుకొని గదిలో మీ ఆలోచనల్లో మీరు నిమగ్నం కావచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కూడినప్పుడు మీరు తక్కువ మాట్లాడినా పూర్తి సమయం వారి సమక్షంలో ఉండేలా చూసుకోవాలి. ఏవిఎస్గా పేరుగాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం తెలుగు చిత్ర హాస్య నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ఇతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. తెలుగు చలనచిత్ర సీమలో ఏవిఎస్గా పిలువబడే ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు జిల్లా తెనాలిలో 1957 జనవరి 2న వీరరాఘవయ్య, శివకామేశ్వరి దంపతులకు జన్మించాడు. ఎన్టీఆర్ నిర్మించిన శ్రీనాథ కవి సార్వభౌముడులో నటించినప్పటికీ మిస్టర్ పెల్లాం ముందుగా విడుదలైంది. ఈ 2 సినిమాలకు బాపు దర్శకత్వం వహించడం విశేషం. తన మొదటి చిత్రానికే నంది అవార్డు సొంతం చేసుకున్నారు. మిస్టర్ పెల్లాం ఘన విజయం సాధించడంతో ఏవిఎస్ నట జీవితం అనుకోని మలుపు తిరిగింది. హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్గా సుమారు 500 సినిమాల్లో నటించారు. మిస్టర్ పెల్లాంలో తుత్తి పదంతో ఆయన పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది. సూపర్ హీరోస్ ఓరిని ప్రేమ బంగారం కాను, రూమ్మేట్స్, అంకుల్, కోతిమూక సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాల్లో ప్రతినాయక తరహా పాత్రల్లోనూ మెప్పించారు. తొలి సినిమా మిస్టర్ పెల్లాంలో నటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. మాయలోడు, మేడం, ఆమె, శుభమస్తు, ఓహో నా పెళ్ళంట, ధర్మచక్రం, మా విడాకులు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, కంటే కూతుర్నే కను, వినోదం వంటి అనేక సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షక జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆహుతి ప్రసాద్ తెలుగు సినీ నటుడు, క్యారెక్టర్ నటునిగా, హాస్య నటుడిగా గుర్తింపు పొంది 300 పై చిలుకు సినిమాల్లో నటించారు. 1983-84లో మధు యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాక విక్రమ్తో నటునిగా పరిచయమయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాక ఆహుతి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది. సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించి అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్గా పేరొందాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో పోలీస్ పాత్రలు, రాజకీయ నాయకుని పాత్రలు చేశాడు. 1990లో పోలీస్ భార్య పునర్నిర్మాణం చేసి కన్నడంలో నిర్మాతగా మారి 3 సినిమాలు తీశాడు. తొలి సినిమా విజయవంతమైన, మిగతా సినిమాల పరాజయం పాలై అప్పుల పాలు చేశాయి. తెలుగులోనూ అవకాశాలు రాకపోవటంతో దాదాపు 4 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నిన్నే పెళ్లాడతా సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పాత్రతో తిరిగి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆహుతి ప్రసాద్ 1958 జనవరి 2న కోడూరులో జన్మించారు. రూపల్ పటేల్ మహారాష్ట్రకు చెందిన టీవీ సినిమా నటి. సాత్ నిభానా సాథియా సీరియల్లో కోకిలా మోడీ పాత్రను, ఏ రిష్తే హై ప్యార్ కే సీరియల్లో మీనాక్షి రాజ్ వంశ్ పాత్రను పోషించింది. 2020లో షోను ప్రమోట్ చేయటం కోసం సాత్ నిభానా సాథియా 2వ సీజన్లో కోకిలా మోడీ పాత్రను తిరిగి పోషించింది. రూపల్ పటేల్ జనవరి 2, 1975న మహారాష్ట్ర రాజధాని బాంబేలోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది. పిల్లల నాటకాల కోసం పనోరమా ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సంస్థను ఏర్పాటు చేసింది. రేపాల్ పటేల్ 1985లో మెహక్ అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా మొదట బాలీవుడ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అంతర్నాద్, సూరజ్ కా సత్వన్ ఘోడా, పపీహా, మమ్మో, సమర్ వంటి ఇతర బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. వీటిలో కొన్ని చిత్రాలకు శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించారు.
2001లో స్టార్ ప్లస్లో జరీనా మెహతా తీసిన షాగున్ సీరియల్తో లక్కీ పాత్ర ద్వారా హిందీ టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించింది. 2002లో సౌదాదా ససూనాలో ఆశాలత పాత్రను సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో క్రైమ్ పెట్రోల్ అనే ప్రసిద్ధ క్రైమ్ థ్రిల్లర్ షో కొన్ని ఎపిసోడ్లలో నటించింది. 2009లో కలర్స్ టీవీలో లిమిటెడ్ ప్రొడక్షన్ జానే క్యా బాత్ హుయిలో బృందా పాత్రను పోషించింది. శాంతి కృష్ణ భారతీయ సినిమా నటి. ఆమె మలయాళం, తమిళ చిత్రాల్లో ప్రధాన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. 1980లు, 1990ల్లో ఆమె ఉత్తమ నటిగా వెలుగొందింది. చకోరంలో ఆమె నటనకు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం వరించింది. ఆమె పునరాగమన చిత్రం నిజందుకులుడే నత్తిల్ ఒరుడవేలలో తన నటనకు వరుసగా 3 సార్లు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర టెలివిజన్ అవార్డ్, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్, మలయాళంలతో సహా అనేక పురస్కారాలు ఆమె గెలుచుకుంది. 1998లో వినీత్, సాక్షి శివానంద్ జంటగా వచ్చిన తెలుగు చిత్రం ప్రియురాల్లో కూడా ఆమె నటించింది. శాంతి కృష్ణ మలయాళ నటుడు శ్రీనాథ్ను 1984లో వివాహం చేసుకుంది. వారు 1995లో విడాకులు తీసుకున్నారు. రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కు కార్యదర్శి సదాశివన్ బజోర్ను 1998లో తిరిగి వివాహం చేసుకుంది. వీరికి మిథుల్, మిథాలి అనే 2 పిల్లలు ఉన్నారు. 2016లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె కొంతకాలం అమెరికాలో ఉండి ఆ తర్వాత బెంగళూరుకి తిరిగి వచ్చింది. శాంతి కృష్ణ జనవరి 2, 1960న ముంబైలో జన్మించారు. లిస్సీ భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాల్లో నటిస్తుంది. ఆమె 1982లో ఇదిరి నేరం ఒతిరి కార్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె ఓదారు తమ్మవ, అలారియం, ముత్తారం కున్ను, పిఓ, బోయింగ్ బోయింగ్, తలవట్టం, విక్రమ్ చిత్రం మొదలైన సినిమాల ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలు సాక్షి, మగాడు, దోషి నిర్దోషి, 20వ శతాబ్దం, మామశ్రీ, ఆత్మబంధం, శివశక్తి, స్టువర్ట్పురం దొంగలు, చల్ మోహన్ రంగా మొదలైనవి. లిస్సీ జనవరి 2, 1967న పుక్కట్టుపడిలో జన్మించారు. సినిమాలోకి ఆమె అరంగేట్రం 80వ దశకం ప్రారంభంలో జరిగింది. తక్కువ కాలంలోనే ఆమె అప్పటి అగ్ర కథానాయికల్లో ఒకరిగా మారింది. లిస్సీ దాదాపుగా 80ల్లోని అగ్ర హీరోలందరితో జతకట్టినప్పటికీ మోహన్ లాల్, ముఖేష్ మాధవన్లతో ఆమె తెరపై మ్యాజిక్ను సృష్టించగలిగింది. కెరీర్ పీక్లో ఉన్నప్పుడు కూడా చెల్లెలి పాత్రలు, పక్కింటి అమ్మాయి, హీరోయిన్ ఫ్రెండ్గా నటించింది. ఆమె అద్భుతమైన మంత్రముగ్ధులను చేసే రూపాలకు ప్రసిద్ధి చెందింది. ఆమె వీక్షకుల హృదయాలను కొల్లగొట్టగలిగింది.